జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ప్రజలకు అందుతున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ శాఖలలో ఎస్సీ ఎస్టీ వర్గ అభ్యర్థులకు ఉద్యోగాలు, పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో సీట్లు, నిరుద్యోగులకు ప్రభుత్వ రుణ సదుపాయాలు అందేలా చూడాలని, ఎస్సీ ఎస్టీలపై పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించాలని తెలిపారు. సార్ మా దగ్గర ఈ జిల్లాలో 6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. అండ్ లాస్ట్ 4 years రిజల్ట్స్ చూసుకుంటే ఎస్ఎస్సి 100% ఉంది సార్. ఇంటర్మీడియట్ 3 collegesలో 100% వచ్చింది సార్. అండ్ మిగతావి 95, 85, 82 స్కూల్ రన్ అవుతుంది సార్. కానీ పర్వాలేదు సార్, మంచిగా రన్ అవుతున్నాయి సార్. అండ్ మాకు మైనర్ రిపేర్స్ కింద లెఫ్ట్ పోచంపాడ్కి 30 lakhs, జామ్కి 60 lakhs, కడెంకి 35 lakhs. అదే కదా సార్, మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ కూడా ఎప్పటికప్పుడు మనకు ఇప్పుడు ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ కూడా షేర్ రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ఇందులో ప్రపోజల్ కూడా కలెక్టర్ 21 పంపించడం జరిగింది సార్. ఇందులో సార్ 2024 10th క్లాసెస్ 3,500 రూపాయలు. ఇది బయట పిల్లలు ఎక్కడ చదువుకున్నా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఇది ఎలిజిబుల్ ఉంటుంది సార్. అయిపోతారు. 13 నెలలకు ఒకసారి యూనివర్సిటీ మీటింగ్ జరగాలి. 10 నెలల చివరి వారం తప్పకుండా స్టూడెంట్ జరపాలి. అది కూడా సెంటర్ పైన జరపాలి. అది ఎక్కడ జరుగుతుందంటే తహసీల్దార్ ఓడు ఆర్ఐలో యూనివర్సిటీలో పంపిస్తాడు. ఎస్ఐ ఓడు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అట్ట ఎస్ఐ పోతేనే, తహసీల్దార్ పోతేనే, సహకారం అధికారులు పోవాలి, డిఎస్సీలో పాల్గొనాలి, డిఎస్సీలో పాల్గొనాలి, దళిత నాయకులు పాల్గొనాలి. అలా చెప్పాలి. అది సెంటర్ పైన పెట్టాలి. దాన్ని వదిలిన వాళ్ళకి గుర్తుపెడతారు. అది కరెక్ట్ కాదు. గ్రామ పంచాయతీ కావచ్చు, చావిడి కావచ్చు, సెంటర్ పైన పెట్టి అన్ని కులాలు బీసీలు కూడా అందరూ పిలిపించి ప్రభుత్వ కార్యక్రమాలు ఇవి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ మీద కులం పెట్టి కేసులు అయితే మనంతా సమానమే. మనమంతా మంచిగా ఉండాలి. ఇక విదేశీ విద్యార్థి పథకం ఉన్నది. చదువుకో పిల్లలు 20 లక్షలు గవర్నమెంట్ ఇస్తున్నది. దీన్ని ఉపయోగించాలని కోరుకుంటూ మన కలెక్టర్ గారు ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడి ముగించవలసిందిగా. నిర్మల్ జిల్లా అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఇక్కడ మరి సరస్వతి అమ్మవారి టెంపుల్ ఇక్కడే ఉండడం, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి మన బాసర ట్రిబ్యులైట్ ఇక్కడ ఉండడం, మరి గౌరవ మాజీ స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన పెద్ద మనసుతోని ఇలా బాసరలో ట్రిబ్యులైట్ పెట్టి మరి ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు 10th తర్వాత యూనివర్సిటీ చదువుకునేటువంటి మంచి అవకాశాన్ని కల్పించడం మనందరికీ కూడా అదృష్టదాయకం. మరి ముఖ్యంగా ఈ జిల్లాలో కేసులు అన్నింటి మీద కూడా మరి ఎస్సీ ఎస్టీ కేసులు అయితే ఉన్నాయో మరి 30 రోజుల లోపల కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మనం యాక్షన్ అనుకున్నాం. బిఎస్సీ గారు 10 మంది కపుల్స్ ఇచ్చడం జరిగింది సార్. ఇది ఏదైతే 3 years ఇది డిపాజిట్ పెట్టేసేసి వాళ్ళ పేరు మీదే దెన్ 3 years సార్. ఇది విదేశీ విద్యానిధి, అంబేద్కర్ విదేశీ విద్యానిధి. ఎంతమంది కదా ప్రభుత్వం కూడా మనకి ఆలోచించేసి మరి ఒక్కొక్క స్టూడెంట్కి 20 లక్షలు ఇస్తూ ఏదైతే ఉన్నదో మనకు మన ఫ్లైట్ చార్జెస్ పాటు కూడా మనకు దీంట్లో ఇస్తున్నాం సార్. ఇంటర్ క్యాష్ మేళ సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 2,54,00,000 రిలీజ్ అయితే ఎక్స్పెండిచర్ కూడా 5,41 లక్షల రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 2,034 మంది విద్యార్థులు